హాయ్ అండి. ఈరోజు మనము ఆనియన్స్ అండ్ ఎగ్స్తో ఈజీగా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చేసుకునేలా ఎగ్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/4 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత 5-6 ఆనియన్స్ కట్ చేసినవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ ఇంకా ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన ఎగ్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఎగ్ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.